సార్ మీరు పెనాల్టీలు వేస్తారా? వేస్తారు కదా. మీరు మాకు ఏం పెనాల్టీ కట్టించారు? మీరు పేమెంట్ లేట్ అయితే నాకు ఎక్కడ కట్టించారు చెప్పండి. చూడండి నాకు ఇంట్రెస్ట్ కట్టించారు తీయండి చూస్తాను. కూర్చోవడం కాదు సమస్య కాదు, నాకు పైసలు కావాలి. ఒకటి నేను టెంట్ వేసుకొని కూర్చోండి, మీ పైసలు వస్తాయి అని చెప్పి ఏం మాట్లాడతారా? బ్యాగ్ వేసుకున్నారు సొమ్ము అన్నట్టుగా ఒకరోజు ఏదైతే ఫైన్ వేసి మొత్తం నడపడరు. మరి ఓన్లీ వంచు నాకు ఇస్తుంది మరి వాడగట్లో మరి నువ్వు రావడమన్నా నిన్న సమస్య పరిష్కారం కూడా గత 15 సంవత్సరాల నుంచి అమౌంట్ కట్టుకుంటూ వస్తున్నాము. మొన్న లిఫ్ట్ చేసిన తర్వాత 5 నెలల నుంచి కూడా చిట్టి డబ్బులు ఇస్తానికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ వీళ్ళు అక్కడ చైర్మన్ దగ్గరికి వెళ్ళినా కానీ ముఖం చాటేస్తూ లోపలికి రానివ్వకుండా అది చేస్తున్నాడు. అయితే ఈరోజు నిన్న యాక్షన్స్ ఉంటే మేము వచ్చి యాక్షన్ జరగనివ్వకుండా చేస్తే వీళ్ళు మేనేజరు స్టాఫ్ అందరు కలిసి వెళ్ళి అక్షర చైర్మన్ కలిస్తే తర్వాత చూద్దాంలే అని చెప్పి వీళ్ళని వెనుదిరిగి పంపించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు కూడా అక్షర చిట్ ఫండ్ మేనేజర్ కానీ స్టాఫ్ కానీ మాకు ఏదైనా సరైన సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని మభ్యపెడుతూ మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము చెమటోర్చి రూపాయి కష్టపడి సంపాదించుకున్న డబ్బును వీళ్ళు జల్సాలు చేసి మాకు ఇవ్వకుండా తిరుగుతున్నారు. అమ్ముకున్న డబ్బులు 5 లక్షలు వేసుకున్నాం. నాకు ఇంట్లో ఉన్నట్టుంటే తీసుకుపోయి తింటానన్నట్టు అన్నదమ్ములు ఎవరు లేరు. మరి ఏమంటారు పైసలు అడిగితే 6 నెలల ఉంది మిత్తి డబ్బులు లేవు. అసలు రేపు మాపు సార్ నేను తిరగబట్టి మేమిద్దరం 6 నెలల పూర్తి అవుతుంది. రేపు మాపు అంటుండే అత్త మేనేజర్ కలుతలేడు. ఇక బయట వాళ్ళు